అండి నమస్తే, నేను మీ బాను. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. నేను చూపించబోయే రెసిపీ ఎగ్లెస్ కేక్ అండి. ముందుగా బౌల్ తీసుకుని 1 కప్పు పంచదార, 1 కప్పు ఆయిలు, 1 కప్పు పెరుగు వేసుకుని ఈ 3 బాగా కలిసే విధంగా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లో నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోకూడదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టి కేక్ బౌల్ కోసం ఒక స్టాండు, మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని వేడెక్కనిద్దాం. ఆయిల్ వేసిన గిన్నెలోనే 2 కప్పుల మైదాపిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పొడి కూడా వేసి ఇవన్నీ ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలండి. కేక్ బ్యాటర్ని ఒకటే విధంగా కలుపుకోవాలి. ఎటు పడితే అటు కలుపుకుంటే కేకు సరిగ్గా పొంగదండి. దీంట్లోనే 1 కప్పు పాలు కూడా తీసుకుని కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని ఆయిల్ వేసి దీంట్లోనే మైదా పిండి కూడా వేసి కేక్ బౌల్ అంతా చల్లుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా బటర్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ తీసుకుని సర్కిల్ మాదిరిగా కట్ చేసుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ లేదండి, నేను వైట్ పేపర్ వేసుకుంటున్నాను. అడుగున ఇలాగా పేపర్ వేసుకుని కేక్ బ్యాటర్ అంతా కేక్ బౌల్లో ఇలా వేసుకుని ఒకసారి ఎయిర్ బౌల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ముందు వేడెక్కిన గిన్నెలో కేక్ గిన్నెని తీసుకుని కుక్ చేసుకోవాలండి. ఇది 20 నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. కేక్ కుక్ అయిందేమో చూద్దామండి. ఇలా ఒక టూత్పిక్ తీసుకుని అడుగు వరకు ఇలా గుచ్చి చూసుకోవాలి. అంటుకోకుండా వస్తే కేక్ బాగా కుక్ అవ్వనట్టు. ఇది కుక్ అయిపోయిందండి. కేక్ని బయటకు తీసేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ట్యాప్ చేసుకుని ఇది అంటుకోకుండా బాగా వచ్చిందండి. దీన్ని కట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ కేకు రెడీ అండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.